క్రింది ప్రకటనను పరిశీలించండి. ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ 1919లో స్థాపించబడింది. ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ దీర్ఘకాలిక కాలానికి క్రెడిట్ అందిస్తుంది. క్రింది ఇచ్చిన కోడ్ల నుండి సరైన సమాధానం ఎంచుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెండు సరైనవే. తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్న జిల్లాలలో బాలికల పాఠశాలలను స్థాపించడానికి ఈ క్రింది కార్యక్రమాలలో ఏది అమలు చేయబడుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కస్తూరిబా గాంధీ విద్యా పథకం. మరాఠే కమిటీ దీనికి సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కొత్త బ్యాంకుల లైసెన్స్. క్రింది ప్రకటనను పరిశీలించండి. కొత్త పారిశ్రామిక విధానం 1991లో ప్రవేశపెట్టబడింది. 1991లో ఆటోమొబైల్ పరిశ్రమ లైసెన్స్ చేయబడింది. క్రింద ఇచ్చిన కోడ్ల నుండి సరైన సమాధానం ఎంచుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెండు సరైనవే. క్రింది వాటిలో ఏది కార్పొరేట్ పన్నుగా పరిగణించబడదు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం. కార్వే కమిటీకి సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చిన్న తరహా విద్యా పరిశ్రమ. క్రింది ప్రకటనను పరిశీలించండి. చిన్న పెట్టుబడిదారులను పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడానికి మ్యూచువల్ ఫండ్ ఆర్థిక సంస్థ యొక్క బ్యాంకు చేత స్థాపించబడింది. యూనివర్సల్ బ్యాంక్ ఆలోచనను కాన్ కమిటీ సిఫార్సు చేసింది. క్రింద ఇచ్చిన కోడ్ల నుండి సరైన సమాధానం ఎంచుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెండు సరైనవే. క్రింది వాటిలో పునర్నిర్మాణం మరియు అభివృద్ధికి రుణం అందించే సంస్థ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 IBRD. నేషనల్ న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ఏ నగరంలో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నేపా నగర్ మధ్యప్రదేశ్. డాక్టర్ S.A. దేవ్ కమిటీ సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సమిష్ట పెట్టుబడి పథకాలు. జానకి రామన్ కమిటీ సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 షేర్ మార్కెట్ స్కామ్. పెట్రోలియం సహజ వాయువు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 100%. 9వ పంచవర్ష ప్రణాళిక విజయవంతం కాలేదు ఎందుకంటే? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం. SS తారాపూర్ కమిటీకి సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. తక్కువ ప్రీమియంతో
గ్రామీణ ప్రజలకు బీమా సౌకర్యాలు కల్పించడానికి క్రింది వాటిలో ఏది అమలు చేయబడుతుంది? The correct answer option 1, group life insurance scheme in rural areas. ఈ క్రింది దేశాలలో బియ్యం అత్యధిక ఉత్పాదకత కలిగిన దేశం ఏది? The correct answer option 4, చైనా. క్రింది వాటిలో ఫైబర్ పంట కానిది ఏది? The correct answer option 4, వీటిలో ఏదీ లేదు. భారతదేశంలో కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో సరైన క్రమం ఏది? The correct answer option 2, కర్ణాటక, కేరళ, తమిళనాడు. క్రింది వాటిలో హార్టికల్చర్ లో ఏది చేర్చబడింది? The correct answer option 4, పైవన్నీ. క్రింది వాటిలో భారతదేశ అగ్రశ్రేణి పండ్ల ఉత్పత్తిదారు ఎవరు? The correct answer option 3, మహారాష్ట్ర. భారతదేశంలోని ఎక్కువ విస్తీర్ణంలో ఈ క్రింది పండ్లలో ఏది ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ 1, మామిడి. అరటి విషయంలో క్రింది వాటిలో ఏది సరైనది కాదు? The correct answer option 4, అరటి యొక్క ఉత్తమ రకం అమ్రపాలి. భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రం ఏది? The correct answer option 2, ఆంధ్రప్రదేశ్. ఆర్థిక అభివృద్ధికి సాధనంగా ప్రణాళికను ప్రయత్నించిన మొదటి నిర్వాహకుడు రాజనీతి యజ్ఞుడు ఎవరు? The correct answer option 2, ఎం విశ్వేశ్వరయ్య. ఆర్థిక వ్యవస్థ టేకాఫ్ దశలో ఉందని ఎప్పుడు అంటారు? The correct answer option 2, స్థిరమైన వృద్ధిని సాధించినప్పుడు.